హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెలలో రేషన్ కార్డ్ ఉన్నవారికి 4 శుభవార్తలు రావడం జరిగింది. సో, ఈ 4 శుభవార్తలు ఏ తేదీన అమలు చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో వరుసగా 4 శుభవార్తలు అయితే వచ్చాయి. సో, మొదటి శుభవార్త చూసుకుంటే 50 ఏళ్ళు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు పెన్షన్. సాధారణంగా ఈ పెన్షన్‌కు అర్హత కట్టుబాట్లు ఇలా ఉంటాయి. కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు. రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. వయస్సు ప్రూఫ్ ఉండాలి. అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి. జిల్లా వెరిఫికేషన్ పూర్తయ్యాక డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది. అంటే ఖాతాల్లో అయితే జమ కాదు. డైరెక్ట్‌గా మనకు జనవరి నుండి పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఈ నెలలో అప్లికేషన్స్ అయితే ప్రారంభించి ఆ తరువాత మనకు జనవరి నెల నుంచి పంపిణీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈ డిసెంబర్‌లోనే అంటే 20 తేదీకి ముందే అధికారికంగా ఈ పథకంపై ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇక రెండో శుభవార్త చూసుకుంటే తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లికి రూ. 13,000 జమ చేస్తామని చెప్పారు. సో, ఈ పథకంలో సాధారణ రూల్స్ ఏంటంటే గనక పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూల్ లేదా కాలేజ్‌లో చదువుతూ ఉండాలి. విద్యార్థుల హాజరు కనీసం 75% అయితే ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా అయితే ఉండాలి. రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి ఈ డిసెంబర్ 20 తేదీలోపు జమయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మనకు తల్లికి వందనం డబ్బులు మొదటి విడత రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి డబ్బులైతే విడుదల కాలేదు. సో, మళ్ళీ రెండోసారి కూడా ఎవరికి పడలేదో వాళ్ళకైతే విడుదల చేశారు. అప్పుడు కూడా చాలా మందికి జమ కాలేదనమాట. సో, ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు ఆగిపోయి ఉంటే గనుక వాళ్ళకి డిసెంబర్ 20 తేదీలోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక మూడో శుభవార్త చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం. సో, ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఇస్తామని ప్రకటించారు. సో, మొదటి విడతలో ఒకేసారి రూ. 18,000 కూడా జమ చేసే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యమైంది కాబట్టి ఒకేసారి విడుదల చేయొచ్చు. లేదంటే గనక ప్రతి నెల రూ. 1,500 కూడా విడుదల చేయొచ్చు. దీనిపైన మనకు రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. అంటే 20 తేదీ వచ్చేలోపే ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి రూల్స్, అప్లికేషన్స్, మహిళల వయస్సు, అర్హతలు ఇవన్నీ కూడా ప్రకటిస్తారనమాట. సో, ఇక నాలుగో శుభవార్త చూసుకుంటే నిరుద్యోగ భృతి. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకా ఉద్యోగం రాని యువతకు నెలకు రూ. 3,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. సాధారణ రూల్స్ అయితే మనకు యువకుడు, యువతి వయసు సాధారణంగా 22 సంవత్సరాల నుండి 35 మధ్యలో అయితే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు. నిరుద్యోగులు అయ్యి ఉండాలి. రేషన్ కార్డ్ ఉండాలి. ఈ పథకానికి సంబంధించి కూడా ఈ డిసెంబర్ రెండో వారంలోనే అంటే 20 తేదీలో కల్లా ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, డిసెంబర్ చివరి వారంలో డబ్బులైతే పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. లేదా బ్యాంక్ ఖాతాల్లో అయినా జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, అధికార వర్గాలు అయితే మనకు చెబుతున్నాయి. సో, ఈ విధంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు లక్ష్యంగా చేసుకొని ఈ 4 పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో, అందరూ మీ బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో, రేషన్ కార్డ్‌తో లింక్ చేసి ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. సో, వచ్చే రోజుల్లో ఈ 4 శుభవార్తలు నిజమవుతాయి.
సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.